ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమున దేవుడిస్తున్న వాగ్దానము తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఈ ఉదయకాల సమయంలో దేవుని లేఖనం సెలవిస్తుంది, ప్రభువు నమ్మదగినవాడు. లోకములో నమ్మదగినది ఏదైనా ఉంది అంటే అది ప్రభువు నామం మాత్రమే, ప్రభు సన్నిధి మాత్రమే. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కాలాలు మారిపోయినా, పరిస్థితులు మారిపోయినా ఆయన మారని దేవుడుగా ఉన్నారు. చూడండి, ఇప్పుడు చూస్తున్న ఎండలు కానీ, వాతావరణ పరిస్థితులు కానీ రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. కాలాలు మారిపోతూ ఉన్నాయి, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, మనుషులు మారిపోతూ ఉన్నారు, అన్నీ మారిపోతూ ఉన్నాయి. కానీ మారని దేవుడుగా ఎవరైనా ఉన్నారు అంటే, మారని వారుగా ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన నిన్న, నేడు, రేపు, నిత్యము కూడా నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. మనం మొరపెట్టగానే మనకు ఉత్తరమిచ్చే దేవుడు ఆయన. మనం కన్నీరు విరవగానే మన కన్నీరు తుడిచే దేవుడు ఆయన. ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు, దుష్టు నుండి కాపాడే దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, అయ్యా నమ్మదగిన దేవా, అయ్యా తండ్రి మారని దేవా, అయ్యా మేము మారిపోతున్నాం కానీ నువ్వు మారని దేవుడిగా ఉన్నారయ్యా. నీ ప్రేమ మారలేదు అయ్యా, నీ యందు మా కృప మారలేదు, మా మీద మీరుకున్న కనికరం మారలేదయ్యా. అయ్యా మారని దేవుడిగా మీరున్నందుకు తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు అని ఆయన సందులో మొరపెట్టినట్లయితే ఆయన మన మొర వినే దేవుడు, మనల్ని స్థిరపరిచే దేవుడు ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మమ్మల్ని స్థిరపరచండి అయ్యా, అయ్యా మమ్మల్ని కాపాడండి అయ్యా, అయ్యా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా అని మొరపెట్టినట్లయితే నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఇది ఇంకో చోట రాయబడి ఉంటుంది, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగిన దేవుడని. చూడండి, ఆయన ఎంత నమ్మకమైన దేవుడై ఉన్నాడు, ఎంత నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఈ రోజులో ఒక మనిషిని ఇంకొక మనిషిని నమ్మాలంటే పరిస్థితులు ఎవరికి అంగీకరించట్లా. ఒక ఫోన్ ఇచ్చి ఏమండి మీ ఫోన్ ఒక్కసారి మాట్లాడుకొని ఇస్తాను అంటే అన్నా కూడా ఎవరు నమ్మట్లా. ఏమో ఆ ఫోన్ తీసుకొని ఏ మెసేజ్ తీసుకొని ఏ ఓటీపీ చెప్పి మా డబ్బులు తీసుకుంటారని. ఏమండి ఒక్కసారి మీకు బండి వండి ఇక్కడ దాకా వెళ్ళొస్తారని తెలియని వారు ఏమైనా అడిగితే మనం ఇవ్వడానికి ఇష్టపడతలేదు. కొన్ని చోట్లయితే కనీసం కన్న బిడ్డలను నమ్మడానికి కూడా, కన్న బిడ్డలని నమ్మలేని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇంట్లో డబ్బులు ఉంచుకోవాలంటే, బీరువాలో డబ్బులు పెట్టాలంటే భయం, ఎక్కడ దొంగలు వచ్చి తీసుకెళ్ళిపోతారో నమ్మకం లేదు. ఏది నమ్మకం లేదండి. మనం తినే తిండి కూడా నమ్మకమైంది కాదు, వాడుతున్న ఆయిల్ నమ్మకమైంది కాదు, తీసుకున్న ఆహారం, వాడుతున్న మెడిసిన్లు ఏది నమ్మకమైంది కావు. ఎందుకు నమ్మకమైంది కావు అంటే ఈ రోజులు ఉన్న పరిస్థితులు అలాంటివి. కానీ మన దేవుడండి నమ్మదగినవాడు. ఆయన శాశ్వతమైన దేవుడు. ఆయన్ని కలిగి ఉన్నాం, మనం ధన్యులు. ఈ ఉదయకాల సమయంలో ఆ ధన్యత కలిగిన జీవితాన్ని మనం కొనసాగిస్తున్న మనం నమ్మదగిన వాడి వైపు నిత్యము చూచేవారుగా మనం ఉండునట్లుగా దేవుడు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపైన దేవా, నమ్మదగిన వాడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడని వాగ్దానము చేసిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ లోకంలో ఏది నమ్మదగినది కాదు ప్రభువా. యా తని మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులు కూడా నమ్మదగిన వారుగా లేరయ్యా. మా బిడ్డలు నమ్మదగినగా వారు లేరయ్యా. అయ్యా తని మేము లోకంలో పరిస్థితులు నమ్మదగినగా లేవయ్యా. కానీ నీ మారని దేవుడివై, మార్పు లేని దేవుడివై మీరు మాత్రం నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. అయ్యా మమ్మల్ని స్థిరపరచండి అయ్యా, విశ్వాసములో స్థిరపరచండి అయ్యా. అయ్యా తని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా ప్రార్థనలో, భక్తిలో స్థిరపరిచేయ, ఆత్మీయతలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. స్థిరమైన విశ్వాసము కలిగిన వారుగా మమ్మల్ని ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. దుష్టత్వం నుంచి మమ్మల్ని కాపాడండి, ఈ దుష్టు నుంచి మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈ ప్రార్థనలో ప్రభా అయ్యా తన్ని నమ్మదగిన దేవుడు నీ వైపు చూస్తున్నవారు వారిని జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆ కుటుంబాలను మీరు స్థిరపరిచి దుష్టత్వం నుంచి ప్రభా దుష్టు నుంచి ఆ కుటుంబాలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను.
నిన్నటి కాల సమయంలో ప్రభువా అయ్యా అయ్యా తన భీమవరం దగ్గర చక్రం నుంచి ఎస్తేర్ రాణి గారు ఒక తల్లి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా చాలా అనారోగ్యం చేత, ఆర్థిక ఇబ్బందుల చేత అయ్యా వారు బాధపడుతున్నట్లుగా ప్రభువా అయ్యా వారు తెలియపరుస్తున్నారు. అయ్యా వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇప్పటివరకు జ్ఞాపకం చేసుకున్నాము కనుక సజీవులుగా ఉన్నామని సెలవు ఇచ్చారు. అయ్యా ఇంక నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నమ్మదగిన దేవుడు అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయ్యా కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి. ప్రతి ఆర్థిక సమస్యల నుంచి, ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి, ప్రతి ఆర్థిక సమతుల నుంచి వారిని విడిపించి అయ్యా ఆర్థికంగా సహాయము చేయమని వేడుకున్నాను. అయ్యా నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఆకాశ వాక్యాలు విప్పమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీకు వందనాలు. ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుంచి వారిని విడిపించండి అయ్యా. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్నారయ్యా. అయ్యా గాయముల చేత బాధపడుతున్నారు, క్యాన్సర్ చేత బాధపడుతున్నారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. అయ్యా వారు స్వస్థపరచబడాలని కోరుకుంటున్నారయ్యా. అయ్యా నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే వాగ్దానము చేసిన దేవా, నీ మాటను వారి జీవితంలో నెరవేర్చమని వేడుకున్నాను. మీ రెక్కల కింద ఉన్న స్వస్థత వారు అనుభవించునుగాక, నీ గాయములను స్వస్థత వారు అనుభవించునుగాక. అయ్యా తని గొప్ప కార్యం వారి పక్షంగా జరుగునుగాక. సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా వారి పరిస్థితులు పూర్తిగా నాకు తెలియపోయినను ప్రభా, వారినైతే మీ గాయపడిన హస్తాలకు సమర్పిస్తున్నానయ్యా. జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. నమ్మదగిన దేవుడిగా వారి జీవితాలు మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎవరైతే ఇంకా అనారోగ్యం చేత బాధపడుతున్నారో అయ్యా, ఇంకా అనారోగ్య పరిస్థితుల నుంచి అయ్యా ఇబ్బంది పడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి విడిపించమని వేడుకుంటున్నాను. నీ గాయపడిన హస్తము అనారోగ్యంతో బాధపడుతున్న వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆకాశవాక్యాలు ఇప్పమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా తని రహస్యములో మరుగైన ధనమును ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాను. అయ్యా తని ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యవనస్తులను బట్టి మీకు స్తోత్రాలు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారిని బట్టి, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారిని బట్టి ప్రభువా అయ్యా మీకు వందనాలు. కుటుంబ సమస్యతో బాధపడుతున్న వారిని బట్టి ప్రభువా, ఇంకా ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో వారందరినీ ప్రభా మీ గాయపడిన హస్తాలకు సమర్పిస్తున్నానయ్యా. అయ్యా రక్షణ లేకున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. తని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. కృప కలిగిన దేవా మీకు వందనాలు. సేవకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మీకు వందనాలు. సంఘములను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా సేవకుల్ని, మా సంఘాలు అన్నిటినీ ప్రభా, భారతదేశంలో ఉన్న ప్రతి సంఘాన్ని మీరు ఆస్వాదించమని వేడుకుంటున్నాను అయ్యా. సేవకుల మీద ప్రభా, సంఘం మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి అయ్యా. అయ్యా దాడులన్నిటి నుంచి విడిపించమని వేడుకున్నాను. ఆ దాడులు చేసిన వారిని ప్రభా, సేవకులను గాయపరుస్తున్న వారిని ప్రభా అయ్యా వారు క్రీస్తు వైపు తిరగటానికి అయ్యా సహాయం చేయండి. అపోస్తలుడైన సౌలును పౌలుగా మార్చిన దేవా, వారిని కూడా అలా మార్చమని వేడుకుంటున్నాను. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాల సమయంలో ప్రభా మరొక్కసారి ప్రభా నమ్మదగిన దేవుడు అయిన నీ వైపు మేము చూస్తూ ఉండగా అయ్యా నీ కృప కనికరం మాకు అనుగ్రహింపచేసి అయ్యా మమ్మల్ని స్థిరపరచమని, అయ్యా దుష్టు నుంచి మమ్మల్ని కాపాడమని వేడుకుంటూ అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను.